నేను అనుకోవటం ఏదో రకంగా మోడీ గారి సంతన మోడీ గారి చెంతన చేరాలనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. ఎందుకంటే ఈ రోజున కోర్టు తీర్పుల దగ్గరికి వచ్చినాయి. కోర్టు తీర్పు సిబిఐ కేసులో తీర్పు వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు పదే పదే నేను అంటూ ఉంటా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులో తీర్పు వస్తే తిహార్ జైలుకి వెళ్తాడు. అందుకని జైలు భయం పట్టుకుంది. అందుకే బీజేపీ కాళ్ళు మొక్కుతున్నాడు. జైలు నుంచి నన్ను కాపాడండి మోడీజీ, నాకు జైలు జీవితం లేకుండా కాపాడండి. రాష్ట్రపతి కాబోతున్న ఓ కోవింద్ గారు, అందుకదా నువ్వు కాళ్ళ మీద పడింది. అతని స్వభావ సిద్ధానికి వ్యతిరేకంగా పెద్దవాళ్ళు వస్తే లేచి నమస్కారం కూడా పెట్టడాని అతను. పెద్దవాళ్ళని ఏమండి అని కూడా అండండి, ఉమ్మారెడ్డి గారిని అడగండి చెబుతాడు. పెద్దవాళ్ళు వస్తే కుర్చీ కూడా ఇవ్వడు. అంత అహంభావి, అంత గర్వంతో కొట్టుమిట్టాడే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి వస్తే సాష్టాంగ పడిపోయినాడు. ఆశ్చర్యపోయినారు నాయకులందరూ కూడా. ఎందుకు? జైలు పాలవుతాను భయం. 16 నెలలు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతను, ఆ జీవితం అతను ఒక నైట్ మేర్ లాగా ఉంది. అందుకనే జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం మోడీ గారి కాళ్ళ మీద పడుతున్నాడు. ఏ పెద్ద నాయకుడు కనపడ్డా కాళ్ళ మీద పడుతున్నాడు. మొన్న రాష్ట్రపతి అభ్యర్థి కాళ్ళ మీద పడింది అదే కారణం. ఈ రకంగా నేను చట్టం కాస్త కూస్తో తెలిసిన వాడిగా నేను చెబుతున్నా, మై డియర్ ఫ్రెండ్, ఈ కాళ్ళ మీద పట్టాలు, ఈ దాసోహం చేయటాలు ఏవి కూడా నిన్ను రక్షించలేవు. కోర్టు విచారణ సరిగా జరిగితే నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే. నోబడీ కెన్ సేవ్ హిమ్, హౌఎవర్ బిగ్ దే మే బి, హౌఎవర్ బిగ్ పొజిషన్ దే మే బి ఎంజాయింగ్. నోబడీ కెన్ సేవ్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ టు ది జైల్. జైలుకు వెళ్లకుండా నిన్ను ఏ శక్తి ఆపలేదు జగన్మోహన్ రెడ్డి. సాక్ష్యాలు అలా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో మరి నిన్నెవరూ రక్షించలేరు. ఎవరి కాళ్ళ మీద పడ్డా రక్షించేది లేదు. నువ్వు ఈ రోజున అంటున్నాను నేను రాజకీయంగా కూడా, నువ్వు ఎన్డీఏతో పైనమైనా కూడా, ఎన్డీఏతో దోస్తీ చేసినా కూడా, ప్రధానమంత్రి కాళ్ళ మీద పడ్డా, రాష్ట్రపతి కాళ్ళ మీద పడ్డా, ఎవరి కాళ్ళ మీద పడ్డా కూడా చట్టాలు కానూన్కి హాత్ బహుత్ లంబీ హై. చట్టం చేతులు చాలా పొడవు అంటారు, హిందీలో మనం వింటూ ఉంటాం. ఆ చట్టం క్లస్టర్ నుంచి, ఆ చట్టం చేతిలో నుంచి, ఆ 11 ఛార్జ్షీట్లు, ఇటు 5 ఈడీ ఛార్జ్షీట్ల ఆ కబంధ హస్తాల నుంచి నువ్వు తప్పుకోలేవు. బికాజ్ యూ హ్యావ్ కమిటెడ్ దోస్ అఫెన్సెస్. ఆ నేరాలు నువ్వు చేసావు కనుక ఎన్డీఏతో కలు తప్పదు, కాళ్ళ మీద పడు తప్పదు, మీరేం చెప్తా చేస్తాను తప్పదు, నువ్వు ప్రత్యేక హోదా మీద నోరు మూసుకున్నావు తప్పదు, ఏది కేంద్ర ప్రభుత్వానికి దాసోహం చేయి తప్పదు. ఏమి చేసినా కూడా నీకు జైలు జీవితం తప్పదు మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తలే. నీకు ఎవరు చదువుతున్నా, ఆ పీకే నీకేం చదువుతున్నా నాకు తెలీదు. ఆ పీకే మాటలుంటే నీ పార్టీ పీకేసుకోవటమేను. పీకే మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి కాస్త కూస్తో ఉన్న నీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పీకేసుకోవటమే. ఎంతమంది పీకేలు వచ్చినా నిన్ను జైలు జీవితం నుంచి కాపాడలేరు. ఎందుకు నువ్వు నవరత్నాలని మొన్న 9 కంకర్రాళ్ళు చెప్పావు? నవరత్నాలు అంటే నవరత్నాలు, అవి నవరత్నాలు కాదు, 9 కంకర్రాళ్ళు అవి. ఇబ్రహంపట్నం క్వారీలో ఉన్న కంకర్రాళ్ళు అవి. ఎవరూ నమ్మటం లేదు. 2000 రూపాయలు పెన్షన్ ఇస్తారని నమ్ముతారండి? 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సతమతమవుతూ ఉన్నది. ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంది. చదువుకునే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తా అంటే నెలకి సాధ్యమా?
ప్రతి రైతుకి ముందు 12,500 అంట, 50,000 అంట. సాధ్యమా? డ్వాక్రా మహిళ అప్పులన్నీ తీర్చేస్తారట. సాధ్యమా? అసాధ్యపు వాగ్దానాలు చేస్తున్నావు మై డియర్ ఫ్రెండ్. అందుకే అది రత్నం కాదు, కంకర్ రాయి అంటున్నా నేను. నీ వాగ్దానం రత్నం కాదు, ఇట్స్ నాట్ డైమండ్, ఇట్స్ ఓన్లీ స్టోన్. అది ఒక కంకర్ రాయి మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కొండ మీద కోతిని తెస్తారంటే నమ్ముతారండి రాష్ట్ర ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు కోతిని తెస్తారంట అంటే, కొండను మోస్తాను అంటే నమ్ముతారండి? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పీకే సలహాలు వింటే మీరు ఎక్కడ ఉంటారో ఇప్పటికీ అర్థమైంది. ఒక్కరోజు చర్చించుకున్నారు రాష్ట్ర ప్రజలు, అర్థమైంది రాష్ట్ర ప్రజలందరికీ. ఇది అయ్యే పని కాదు, అసాధ్యపు వాగ్దానాలు చేసినారు. ఇది అసాధ్యపు వాగ్దానాలు సాధ్యమయ్యేది కావు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. కనుక ఇది కరెక్ట్ కాదు. మీరు ఎన్డీఏతో కలవాలంటే మాకేం అభ్యంతరం లేదు. యూ సెయిల్ విత్ ఎన్డీఏ, బట్ ఇట్ విల్ నాట్ సేవ్ యూ ఫ్రమ్ గోయింగ్ టు ది జైల్. నేను చట్టం తెలిసిన వాడిగా చెబుతున్నా. నేను ఐఎమ్ నాట్ ఏ లేమ్యాన్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు ఎన్డీఏతో చేతులు కట్టినా, కనిపించిన ప్రతి వ్యక్తి కాళ్లకు మొక్కినా నీకు జైలు జీవితం తప్పదు. నీ భావి జీవితం అంతా కూడా జైల్లో గడపవలసిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి ఆశలు పెట్టుకోకండి. ఏమిటండి అన్యాయం? రాష్ట్రంలో మీకు ఓటేసిన ప్రజలందరూ ఆలోచించరా? మీరింత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటే మేము వెళ్తాం, బీజేపీని పెళ్లి చేసుకుంటాం అంటే ఏదంటారు చూడండి, రెండో పెళ్ళికి కూడా రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు మోడీ గారిది ఒక వివాహం మీ భాషలో. విడాకులు తీసుకున్న తర్వాత తగులుకోవటానికి కూడా రెడీ అయ్యారు. ఇది ఎక్కడిదయ్యా? సభ్య సమాజం సిగ్గుపడుతుంది. సభ్య సమాజం సిగ్గుపడుతుంది మీ వ్యాఖ్యలకని తెలియజేస్తూ, అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.